భద్రాచలంలో అయితే ఇయాడ్స్ అయితే పవిత్రోత్సవాలు అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దక్షిణ అయోధ్యగా పేరు మోసింది కదా. గదేనులా భద్రాచలము శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి సంబంధించినటువంటి ఆ దేవస్థానంలో అయితే శ్రావణ మాసం సందర్భంగా ఇయాల్టి సంద అయితే పవిత్రోత్సవాలు అయితే జరుగుతున్నాయి. ఇక అక్కడికి ఆల్మొగలు వాళ్ళు వీళ్ళు భక్తులు అందరు కలిసి వచ్చి ఆ పవిత్రమైన సీతారామచంద్ర మూర్తులకైతే వాళ్ళైతే ప్రత్యేకమైనటువంటి పూజలు పునస్కారాలు చేసుకుంటా ప్రత్యేకమైనటువంటి భక్తి శ్రద్ధలతోటైతే దేవుణ్ణి అయితే ఆరాధిస్తున్నారట. చూసిర్రా, ఇక ఇయాల్టి సంద అయితే పూజలు అయితే కొనసాగుతానేట. మరి భక్తులు చూసుకోరి, ఎవరన్నా మంచిగా ఈ మాసంలో పూజ చేయాలనుకుంటే మొదగాలైతే భద్రాచలం దగ్గర ఉన్నటువంటి సీతారామచంద్రమూర్తిని దర్శించుకుని అక్కడ పూజలు పునస్కారాలు చేస్తే మస్తు పుణ్యం వస్తుందట. ఇక ఈవో అర్చకులు భక్తులైతే ఈ ముచ్చట్ల ఈ పూజలను అయితే పాల్గొన్నారట. రామనారాయణుడు అనే విలక్షణ నామత్రయ విరాజమానుడైన భద్రాచల శ్రీ సీతారామచంద్ర మహాప్రభు వారి దివ్య సన్నిధిలో వార్షిక ఉత్సవాలు అంటే సంవత్సరోత్సవాల్లో భాగంగా పవిత్రోత్సవం అత్యంత విలక్షణంగా ఇక్కడ వైభవంగా నిర్వర్తించడం జరుగుతోంది. సంవత్సరంలో జరిగేటువంటి వివిధ పూజలు వీటన్నిటిలో మనకి తెలిసి కానీ తెలియక కానీ ఏర్పడినటువంటి దోషాలకి ప్రాయశ్చిత్తంగా ఆగమశాస్త్రంలో తెలపబడినటువంటి ఉత్సవమే పవిత్రోత్సవం. ఈ పవిత్రోత్సవాన్ని తప్పనిసరిగా ఆచరించవలసిన ఉత్సవాల్లో కూడా ఈ ఉత్సవం మనకు ఆగమశాస్త్రాలు విధించాయి. ఈ ఉత్సవాన్ని భద్రాచలంలో శ్రావణ పౌర్ణమిని ప్రధానంగా ఏర్పరచుకొని 5 రోజుల పాటు జరిగే పాంచాన్నిక దీక్షతో జరిగే విధంగా పెద్దలు ఈ ఉత్సవాన్ని ఇక్కడ ఏర్పరిచారు. ఆ విధంగా నాటి నుండి నేటి వరకు ఈ పాంచాన్నిక దీక్షతో ఇక్కడ ఈ పవిత్రోత్సవాలు జరుగుతున్నాయి. ఇవాళ ఆన్నిక దీక్షలో ఇవాళ 2వ రోజు. మొదటి రోజైనటువంటి నిన్నటి రోజు ఇక్కడ ఆలయంలో పవిత్ర అధివాసం అనేటువంటి కార్యక్రమం జరిగింది. అనేకమైన పవిత్రాలు తెప్పించారు. ఆ పవిత్రాలన్నీ కూడా అధివాస పవిత్రాలని, దీక్షిత పవిత్రాలని, పరివార పవిత్రాలుగా 3 విభాగాలుగా వాటిని ఏర్పరిచి ఇక్కడ ఒక షట్కోణ మండలం, అదేవిధంగా వృత్తమండలం, సుదర్శన పద్మమండలం అని ఒక 3 రకాల మండలాలు వేసి అందులో వాసుదేవ సంకర్షణ ప్రజుమ్నుని ఆవాహన చేసి అర్చించి ఆ మండలాల మీద ఈ పవిత్రాలను ఉంచి వివిధ మంత్రాలతో పంచసూక్తాలు, పంచోపనిషత్తులు, ప్రత్యేకంగా రామోపనిషత్తు, ద్వయోపనిషత్తు వీటన్నిటితో కూడా అభిమంత్రణ చేసి ఆ పవిత్రాలని చేయడం, అనేక హోమాదులు కూడా నిర్వర్తించడం జరిగింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.